ఈ భూమి మీద ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉంటాయి. వాటిలో కొన్ని చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. వాటి గురించి మనం ఎన్నోసార్లు ఎన్నో రకాల కథల్లో వింటూ ఉంటాం. వాటిని మనం నేరుగా చూడగలుగుతామని అసలు ఏమాత్రం అనుకోము. అండ్ మనం ఎలా అయితే వాటి గురించి వింటామో అలాగే ఎగ్జాక్ట్గా కూడా కనబడుతూ ఉంటాయి. పుస్తకాలలో ఎంత ఆశ్చర్యాన్ని అయితే మనకు అందిస్తూ ఉంటాయో కళ్ళతో చూసినప్పుడు కూడా అంతే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాంటి కొన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, డ్యూనోటర్ క్యాస్టిల్. ఇది గ్రేట్ సీ క్లిఫ్ యొక్క ఎడ్జ్ భాగంలో కొండ మీద ఉంటుంది. చూడడానికి చాలా అంటే చాలా వింతగా, చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. దీని మీద నుంచి చూస్తూ ఉంటే చుట్టూ ఉన్న సముద్రం కనబడుతూ ఉంటుంది. అది చాలా అద్భుతమైన వ్యూనిస్తుందనే చెప్పాలి. ఇది చాలా డ్రామాటిక్ ప్లేస్, అలాగే రొమాంటిక్ ప్లేస్ కూడా. స్కాట్లాండ్లో ఉన్న అత్యంత పురాతనమైన క్యాసిల్స్లో ఇది ఒకటి. అండ్ ఎక్కువ మంది లైక్ చేసే క్యాసిల్ కూడా ఇదే. ఒక ఫెయిరీ టేల్ నుంచి పుట్టుకొచ్చిన బిల్డింగ్ లాగే అనిపిస్తూ ఉంటుంది ఇదైతే మాత్రం చూడగానే. అండ్ ఇది ఒక మిడీవల్ ఫోర్ట్రెస్. ఈ ప్రాంతంలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి బ్రిటిషర్లు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న టైంలో. అండ్ ఈ క్యాసిల్ని ఒకానొక టైంలో పూర్తిగా కాల్ చేసి నాశనం చేయడానికి ట్రై చేశారు. ఆ తర్వాత మళ్ళీ దీన్ని రీబిల్డ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ కాల్ చేశారు. ఆ తర్వాత చాలా మంది దీని మీద దాడి చేయడానికి, దీన్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేశారు. ఒకానొక టైంలో దీంట్లో ఎంతో మంది రాణులు, ఎంతో మంది సెయింట్స్ నివసించేవారు. ప్రస్తుతానికైతే మాత్రం ఇది ఒక మ్యాజికల్ రూన్గా మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ కోటలో మొట్టమొదటిగా ఎప్పటి నుంచి నివసించడం మొదలుపెట్టారు, ఎప్పటి నుంచి ఈ కోటని రూల్ చేయడం మొదలుపెట్టారు అనేది ఎగ్జాక్ట్గా ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కొంతమంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఇది మేబీ ఒక ప్రీ హిస్టారిక్ సెటిల్మెంట్ అయి ఉండొచ్చు, ఇది 2000 సంవత్సరాల పురాతనమైనది అయి ఉండొచ్చు అని తెలియజేస్తున్నారు. సో మనకు ఎగ్జాక్ట్గా తెలిసింది అండ్ దీనికి సంబంధించిన ఎర్లియస్ట్ హిస్టారికల్ రికార్డ్ అయితే మాత్రం ఈ కొండ మీద ఉన్న చర్చ్ ఆన్ ద రాక్ ఆఫ్ డొనేటర్. ఇది 5th సెంచరీ CE టైంలో నిర్మించారు. సో అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మనుషులు లేదా రాజులు నివసిస్తూ ఉండొచ్చు, ఈ ప్రాంతంలో రూలింగ్ చేస్తూ ఉండొచ్చు అని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు. బట్ అంతకంటే ముందు నుంచే ఈ ప్రాంతంలో మనుషులు నివసించడం మొదలు పెట్టారనేది కూడా ఒక వాదన. బట్ ఎగ్జాక్ట్గా ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే పూర్తిగా తెలియదు. అయితే ఆ చర్చ్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తర్వాత నార్థన్ స్కాట్లాండ్లోని అది మొట్టమొదటి క్రిస్టియన్ సైట్స్లో ఒకటిగా మారిపోయింది. అండ్ కాలం గడుస్తున్న కొద్దీ ఆ చర్చ్ చాలా అంటే చాలా పాపులర్గా మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఆ చర్చ్ ఈ కోటలో భాగంగా మారిపోయి ఆ చర్చ్ కోట 2 ఒకటే అన్నట్టుగా అయిపోయి ఫైనల్గా అదే కోటలా మారిపోయింది. సో ఆ తర్వాత ఆ క్యాసిల్ 9th సెంచరీ టైంలో కింగ్ డొనాల్డ్ II యొక్క ఆధ్వర్యంలోకి చేరుకుంది. అతను దాన్ని కంప్లీట్గా కాపాడడానికి ట్రై చేశాడు. అంటే వైకింగ్స్ దాని మీదకి దాడి చేసి దాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తూ వచ్చారు. వాళ్ళ నుంచి కాపాడడానికి ట్రై చేశాడు కానీ అతను ఫెయిల్ అయ్యాడు. అందులో వైకింగ్స్ ఆ ప్రాంతానికి చేరుకొని ఆ రాజుని అక్కడే చంపేశారు. ఆ తర్వాత వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేశారు. అయితే ఈ ప్రాంతానికి సంబంధించిన మోస్ట్ ఫేమస్ ఆక్యుపైర్ ఎవరు అంటే మాత్రం విలియం వ్యాలేస్ పేరే చెబుతారు. విలియం వ్యాలేస్ ఒక సావేజ్ పర్సన్. 13th సెంచరీలో ఇతనికి తిరుగు లేదనే చెప్పాలి. అతను ఈ క్యాసిల్ని క్యాప్చర్ చేసి అక్కడ తలదాచుకుంటున్న ఇంగ్లీష్ రిఫ్యూజీస్ని బతికుండగానే కాల్చి చంపేశాడు. వాళ్ళందరూ కూడా ఆ చర్చ్లోనే షెల్టర్ తీసుకున్నారు. అండ్ 15వ శతాబ్దం మరియు 16వ శతాబ్దాల నాటికి ఈ ప్రాంతం పూర్తిగా వాళ్ళ యొక్క ఆధీనంలోకి చేరుకుంది. తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళ యొక్క ఆధిపత్యం తగ్గడం మొదలుపెట్టింది ఆ ప్రాంతంలో. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ కోట పూర్తిగా వెలివేయబడి నిర్మానుష్యంగా ఉంది. అయితే ఈ కోట చాలా సినిమాలకి ఇన్స్పిరేషన్గా కూడా నిలిచింది. 1990వ సంవత్సరంలో వచ్చిన హ్యామ్లెట్ సినిమాకి ఈ కోట ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. అలాగే డిస్నీ వాళ్ళ యొక్క పిక్సార్స్ యానిమేటెడ్ మూవీ అయిన బ్రేవ్ సినిమాకి కూడా ఈ కోటే ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. అలాగా ఇది మోస్ట్ మిస్టీరియస్ ప్లేసెస్లో అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్లో ఒకటిగా చేరింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, ద పాంథియాన్. రోమ్లో ఇంతకంటే అద్భుతమైన, ఇంతకంటే లెజెండరీ బిల్డింగ్ని మనం ఇంకొక దాన్ని చూస్తామని అసలు ఏమాత్రం అనుకోము.
అంటే రోమ్లో ఉన్న కొలీజియం ఇంప్రెసివ్గానే ఉంటుంది కదా అన్న ఆలోచన మీకు రావచ్చు, కానీ పాంథియాన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ మాన్యుమెంట్ యొక్క ఫిజికల్ రిప్రజెంటేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. రోమ్ యొక్క గ్లోరీని ఇది మనకి చాలా క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. అండ్ 2000 సంవత్సరాల పాటు అది అలాగే ఉంది. దీన్ని నిర్మించింది ఎంపరర్ అయిన అగ్రిప్పా అనే పర్సన్. ఇతను 25th ఇయర్ బిఫోర్ ద కామన్ ఎరా టైంలో దీన్ని నిర్మించాడు. ఇనీషియల్గా ఇది ఒక గ్రేట్ టెంపుల్లా ఉండేది. ఆ టైంలో రోమ్కి చెందిన 12 మేజర్ గాడ్స్కి ఈ టెంపుల్ అంకితం ఇవ్వబడింది. అయితే ఆ తర్వాత చాలా మార్పులు జరిగాయి ఈ బిల్డింగ్లో. అండ్ మధ్యలో కొన్నిసార్లు ఇది కూలిపోయింది కూడా. ఆ తర్వాత రీకన్స్ట్రక్షన్ కూడా జరిగింది. రీకన్స్ట్రక్షన్ జరిగింది ఎంపరర్ అయిన హ్యాడ్రియన్ యొక్క టైంలో. అంటే అతను 118 CE నుంచి 125 CE ఇయర్స్ మధ్యలో ఆ ప్రాంతాన్ని పరిపాలించాడు. అప్పుడు దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేశారు. ఈ బిల్డింగ్లో ఉపయోగించిన కన్స్ట్రక్షన్ టెక్నిక్ చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఎందుకంటే పురాతన కాలం నాటి రోమన్ బిల్డింగ్స్లో చాలా తక్కువ బిల్డింగ్స్లో మాత్రమే ఇటువంటి టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్టైల్ని ఉపయోగించారు. అండ్ ఈ స్టైల్ కారణంగానే 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఇది స్టేబుల్గా ఉంది, ఫుల్లీ ఇంటాక్ట్గా కూడా ఉంది. అండ్ మిగతా రోమన్ కన్స్ట్రక్షన్స్ లాగే దీని వెనక కూడా ఒక ఇంటెన్షన్ ఉంది, ఒక పర్పస్ ఉంది. కాకపోతే ఆ పర్పస్ అనేది కాలం గడుస్తున్న కొద్దీ మెల్లిమెల్లిగా మారిపోతూ వచ్చింది. మొదట్లో దీన్ని పగాన్ గాడ్స్ యొక్క టెంపుల్గా నిర్మించారని తెలియజేశాను కదా. అయితే ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ ప్రాంతం యొక్క చుట్టుపక్కల భాగంలో క్రిస్టియన్ హిస్టరీ బాగా పెరిగిపోయింది. 608th ఇయర్లో పోప్ బానిఫాషియో IV ఈ ప్రాంతంలో చనిపోయిన వాళ్ళ యొక్క శరీరాలని ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చి సమాధి చేయించడం మొదలుపెట్టాడు. అంటే వాళ్ళందరినీ కూడా అంతకు ముందు వేరే చోట్ల ఆల్రెడీ సమాధి చేశారు. బట్ వాళ్ళ శరీరాలను అక్కడ నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ ఈ పాంథియన్ ప్రాంతంలో సమాధి చేయడం మొదలుపెట్టాడు. అండ్ ఆ తర్వాత నుంచి కూడా ఆ టెంపుల్ అఫీషియల్గా ఒక క్రిస్టియన్ బిల్డింగ్ లాగా మారిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత దాని పేరును కూడా సెయింట్ మేరియా అండ్ మార్టిర్స్ అని మార్చేశారు. ఆ తర్వాత కంప్లీట్గా అది క్రిస్టియన్ బిల్డింగ్ లా మారిపోయింది. ఇప్పటికీ కూడా పాంథియన్ అనేది ఒక క్రిస్టియన్ వర్షిప్ ప్లేస్ లాగా ఉపయోగించబడుతూ ఉంది. కాకపోతే దాని యొక్క డీప్ రూట్స్ని కనుక మనం గమనించినట్టయితే అది క్రిస్టియన్ బిల్డింగ్ కాదు. ఒకనొక టైంలో అది కేవలం ఒక టెంపుల్ మాత్రమే. అండ్ అంతేకాకుండా ఎర్లీ రోమన్స్ ఆ ప్రాంతంలో 12 మంది దేవుళ్ళకి పూజలు చేసేవారు. బట్ ఇంకా మన దేశంలో ఎలా అయితే అబద్ధపు చరిత్రను మనలో చాలా మంది నమ్ముతూ ఉంటారు, అంటే లైక్ బ్రిటిషర్లు ఇచ్చిన చరిత్ర, మొఘల్స్ ఇచ్చిన చరిత్రని మనలో చాలా మంది నమ్ముతూ ఉంటారు. సేమ్ అలాగే అక్కడ వాళ్ళ పరిస్థితి కూడా అలాగే తయారైందనే చెప్పాలి. నెంబర్ 3, క్యాసిల్ శాంట్ ఏంజెలో. ఈ క్యాసిల్ శాంట్ ఏంజెలోని మౌజోలియం ఆఫ్ హెడ్రియన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఒక మ్యాసివ్ హిస్టారికల్ బిల్డింగ్. ఇది ఒక పార్కులో ఉంటుంది. అది కూడా రోమ్ యొక్క ఈస్ట్ భాగంలో ఉన్న వాటికన్ అండ్ పార్గో ఆడ్రియానో అనే ప్రాంతంలో ఉంటుంది. ఈ బిల్డింగ్ నిర్మించిన వ్యక్తి పేరు రోమన్ ఎంపరర్ అయిన హ్యాడ్రియన్. అతను తన యొక్క ఫైనల్ రెస్టింగ్ ప్లేస్గా దీన్ని ఉంచుకోవాలి అన్న ఉద్దేశంతో దీన్ని నిర్మించాడు అతను. అండ్ రోమన్ ఎంపరర్స్ అందరూ కూడా చిన్న చిన్న వాటిలో ఉండడానికి ఇష్టపడరు, ఈవెన్ చనిపోయిన తర్వాత కూడా. అందులో భాగంగానే ఇతను కూడా ఒక పెద్ద కోటని తన కోసం కట్టించుకోవాలనుకున్నాడు. అది కూడా చనిపోయిన తర్వాత తన అస్థికలు ఉండడం కోసం. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు అప్పట్లో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉండేదో. అతను ఆ టైంలో చాలా వాటిని నిర్మించడానికి ప్రయత్నించాడు. కాకపోతే ఇది మాత్రమే దాదాపుగా పూర్తయ్యే స్టేజ్కి వచ్చింది. మిగతావేవి కూడా పూర్తయ్యే స్టేజ్ వరకు కూడా రాలేదు. తన సమాధి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండాలి అన్న ఆలోచనతో దీన్ని అయితే నిర్మించాడు అతను. అయితే పాంథియన్ లాగే దీని యొక్క చరిత్ర కూడా చాలాసార్లు మారుతూ వచ్చింది. దీన్ని మొట్టమొదటిగా నిర్మించింది 134 CE నుంచి 139 CE మధ్యలో. ఆ టైంలో ఇది బేసిక్గా చాలా అందంగా చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే దాని పై భాగంలో ఒక పెద్ద గార్డెన్ ఉండేది, లైక్ ఒక హ్యాంగింగ్ జంగిల్ లాగా ఉండేది అప్పట్లో అనేది చాలామంది తెలియజేశారు. అండ్ అతని యొక్క యాషెస్ని 138th ఇయర్లో అతని యొక్క సమాధిలో పెట్టారు. అయితే కేవలం అతని యాషెస్ మాత్రమే అక్కడ ఉండాలనేది అతని కోరిక. కానీ అతని వైఫ్ అయిన సబీనా యొక్క యాషెస్, అలాగే అతని దత్తపుత్రుడైన లూషియస్ యొక్క యాషెస్, వీళ్ళందరి యాషెస్ని కూడా అదే ప్రాంతంలో పెట్టారు. సో ఎగ్జాక్ట్గా అతని కోరిక అయితే నెరవేరలేదని తెలియజేయాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతని తర్వాత ఈ ప్రాంతానికి కొంతమంది ఎంపరర్స్ వచ్చారు. వాళ్ళ యొక్క యాషెస్ని కూడా అదే ప్రాంతంలో ఉంచడం జరిగింది. 217వ సంవత్సరంలో కరకాల అనే ఒక ఎంపరర్ కూడా ఈ ప్రాంతంలో చనిపోయాడు. అతని యొక్క సమాధిని కూడా ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు. అండ్ ఎంతోమంది రోమన్ రూలర్స్ యొక్క యాషెస్ని తీసుకొని వచ్చి ఆ ప్రాంతంలో పెట్టారు. ఆ బిల్డింగ్లో ఒక ట్రెజరీ రూమ్ ఉండేది అప్పట్లో మ్యాజోలియంలో. ఆ ట్రెజరీ రూమ్లో మొత్తం అందరి యొక్క యాషెస్ని కూడా స్టోర్ చేశారు. అయితే అంతవరకు బాగానే నడిచింది దీని కథ అంతా కూడా. కానీ 401వ సంవత్సరం నాటికి వచ్చేసరికి దీని యొక్క చరిత్ర మళ్ళీ మారిపోయింది. ఆ టైంలో మ్యాజోలియంని మిలిటరీ ఫోర్టెస్గా మార్చేశారు. చాలామంది విసిగోత్స్ రోమ్ మొత్తాన్ని కూడా ఆ టైంలో లూటీ చేయడం మొదలుపెట్టారు. 410వ సంవత్సరంలో వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న యాషెస్ అన్నింటినీ కూడా కంప్లీట్గా చెదురు చేసేశారు. ఆ టైంలో హ్యాడ్రియన్ యొక్క యాషెస్ అక్కడ ఉన్న పిలేజ్ స్ట్రీట్స్ ఆఫ్ రోమ్ నగరం మొత్తం చెదిరైపోయి పడ్డాయి.
అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా తర్వాత కాల్ చేశారు. అక్కడ ఉన్న స్టాట్యూస్ని కానీ డెకరేషన్స్ని కానీ వీటన్నిటిని కూడా నాశనం చేశారు. కానీ ఆ బిల్డింగ్ని మాత్రం కంప్లీట్గా నాశనం చేయలేకపోయారు. ఆ బిల్డింగ్ ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా అలాగే ఉంది. అండ్ ఆ తర్వాత కొన్నేళ్లకి దాన్ని క్యాసిల్గా మార్చేశారు. 14వ శతాబ్దంలో పోప్ నికోలస్ III ఆ క్యాసిల్ని సెయింట్ పీటర్స్ బేసిల్కి కనెక్ట్ చేశాడు ఒక సీక్రెట్ అండర్ గ్రౌండ్ ప్యాసేజ్ ద్వారా. అండ్ దాన్ని ఇప్పుడు ప్యాసెట్టో డి బోర్గో అని పిలుస్తూ ఉంటారు. అలా ఇప్పటికే అది సర్వైవ్ అయితే అయ్యింది, కానీ దాని యొక్క అసలైన చరిత్రను అయితే కోల్పోయిందనే చెప్పాలి. నెంబర్ 7, సెయింట్ బ్రెండన్స్ ఐలాండ్. సెయింట్ బ్రెండన్స్ ఐలాండ్ అనేది ఒక లెజెండరీ ఐలాండ్. అసలు భూమి మీద ఇలాంటిది ఒకటి ఉంటుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అట్లాంటిక్ ఓషన్ యొక్క మధ్య భాగంలో ఎక్కడో ఒక చోట ఉంటుంది. నార్థన్ ఆఫ్రికాకి దగ్గరగా ఉంటుందని కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. దీనికి సంబంధించిన కథలు మనకి ఏమని తెలియజేస్తూ ఉంటాయంటే, ఈ ఐలాండ్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నది సెయింట్ బ్రెండన్ అనే పర్సన్. అతను దీన్ని 512వ సంవత్సరంలో కనుగొన్నాడని తెలియజేస్తుంటారు. సెయింట్ బ్రెండన్ సముద్రం మీద 14 మంది మాంక్స్తో ప్రయాణిస్తున్న టైంలో ఒక అన్ఇన్హాబిటెడ్ పీస్ ఆఫ్ ల్యాండ్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ అతను 15 రోజుల పాటు స్టే చేశాడు. అండ్ ఈ కథ మనకి తెలియజేస్తున్న దాని ప్రకారం అయితే వాళ్ళు ఆ ప్రాంతంలో 2 వారాల పాటు మాత్రమే ఉన్నారని అయితే వాళ్ళు తెలియజేస్తూ వచ్చారు. కానీ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న వేరే షిప్స్ వాళ్ళు తెలియజేసింది ఏంటంటే, వాళ్ళు 1 సంవత్సరం పాటు మిస్ అయిపోయారని తెలియజేశారు. అండ్ ఆ సంవత్సరం అంతా కూడా ఆ ఐలాండ్ కంప్లీట్గా మబ్బుల్లోనే మునిగిపోయి ఉంది. అంటే థిక్ ఫాగ్తో నిండిపోయి ఉంది. ఎవరు కూడా దాని దగ్గరికి చేరుకోవడం కూడా సాధ్యం కానంత దారుణమైన ఫాగ్ దాన్ని కమ్మేస్తూ వచ్చింది. ఆ టైంలో ఆ ఐలాండ్ ఒక మెరీన్ గోస్ట్ లాగా మారిపోయింది. చాలామంది ఈ కథని నిజమని నమ్ముతూ ఉంటారు. ఇప్పటికీ కూడా అది ఎగ్జాక్ట్గా నిజమేనా కాదా, అసలు నిజంగానే ఈ ఐలాండ్ అనేది అసలు ఉన్నాదా లేదా, ఎవరికి పూర్తిగా తెలియదు ఈ విషయాలు ఏవి కూడా. అండ్ మిడిల్ ఏజెస్ టైంలో ఒక మాంక్ ఉన్నాడు, అతని పేరు బెరీనో. ఆ పర్సన్ ఏమని తెలియజేశారంటే, అతను కూడా ఈ మిస్టీరియస్ ఐలాండ్ కనుగొన్నాడని, అది చూడడానికి ఒక ప్యారడైజ్ లాగా అంటే స్వర్గం లాగా ఉందని, పైగా అది పూర్తిగా మంచుతో కమ్మేయబడి ఉందని కూడా అతను తెలియజేశాడు. ఆ ప్రాంతంలో అసలు సూర్యుడు అస్తమిస్తున్నాడా లేదా అనేది కూడా తెలియకుండా ఉందనైతే ఆయన తన అభిప్రాయం తెలియజేశాడు. అండ్ అక్కడ ఉన్న ట్రీస్ అన్నీ కూడా పండుతున్నాయి, కాకపోతే సూర్యకాంతి లేకుండానే పండే శక్తి ఆ ప్రాంతానికి ఉంది అని అయితే అతను అభిప్రాయపడ్డాడు. అయితే అది ఒక ల్యాండ్ ఆఫ్ అబండెన్స్ అండ్ పీస్ అని కూడా తెలియజేశాడు అతను. అంటే ఆ ప్రాంతంలో ఎవరు నివసించినా కూడా చాలా ప్రశాంతంగా జీవించవచ్చు అని తెలియజేశాడు. ఆ టైంలో కింగ్ ఆఫ్ పోర్చుగల్ ఈ ఐలాండ్ విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. 15వ శతాబ్దం టైంలో అతను చాలా ఎక్స్పెడిషన్స్ అయితే చేపట్టాడు. మెయిన్గా ఎక్స్ప్లోరర్ అయిన హెన్రీ ది నావిగేటర్ అనే పర్సన్ ఉపయోగించి దాన్ని కనుగొనడానికి ట్రై చేశాడు. ఇన్ఫ్యాక్ట్ హెన్రీ దీన్ని కనుగొన్నాడు కూడా, కానీ దాని వరకు రీచ్ అవ్వలేకపోయాడు. ఎందుకంటే దాని చుట్టుపక్కల ప్రాంతాలలో సీ కండిషన్స్ చాలా డేంజరస్గా ఉన్నాయి కాబట్టి. అండ్ కంటిన్యూస్గా ట్రై చేస్తూ వచ్చాడు, కానీ తర్వాత సారి ఏమో అతనికి ఆ ఐలాండ్ అసలు కనిపించలేదు, వ్యానిష్ అయిపోయింది. ఈవెన్ క్రిస్టఫర్ కొలంబస్ కూడా ఆ సెయింట్ బ్రెండన్స్ ఐలాండ్ ఉన్నాదనే నమ్ముతూ ఉంటాడు. అతని యొక్క మ్యాప్స్లో దాన్ని ఇంక్లూడ్ చేశాడు కూడా, కాకపోతే అతను అక్కడ ఎటువంటి విషయాలను కనుగొన్నాడనేది ఎవరికి పూర్తిగా తెలియదు. అండ్ మోడర్న్ టైమ్స్లో అయితే ఏ సీ క్యాప్టెన్ కూడా ఇప్పటి వరకు దాన్ని చూసిందే లేదు. నెంబర్ 5, మౌంట్ పెంగ్లై. మౌంట్ పెంగ్లై అనేది ఒక లెజెండరీ ప్లేస్. అంటే ఇది చైనీస్ మరియు జాపనీస్ మైథాలజీస్లో చాలా చోట్ల ప్రస్తావించబడింది. ఎగ్జాక్ట్గా ఇది ఎక్కడ ఉంటుందనే విషయం ఎవరికీ తెలియదు, అసలు ఉందో లేదనేది కూడా ఎవరికి పూర్తిగా తెలియదు. ఏన్షియంట్ చైనీస్ టెక్స్ట్ దీని గురించి ఏమని తెలియజేస్తూ వచ్చాయంటే, ఇది ఒక మౌంటైన్, ఇది ఈస్టర్న్ పాయింట్ ఆఫ్ బహాయ్ సీ దగ్గర ఉన్నాయని తెలియజేస్తూ వచ్చాయి. అండ్ ఈ మెథాలజీ అనేది ఎక్కువగా క్విన్ డైనస్టీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందులో ఏమని రాసి ఉందంటే, మౌంట్ పెంగ్వైలో చాలా రకాల సీక్రెట్స్ దాగి ఉన్నాయి, మనుషులు మరణమే లేకుండా జీవించవచ్చు ఆ సీక్రెట్స్ని కనుక తెలుసుకున్నట్టయితే. అండ్ ఆ కొండల మీద ఎంతోమంది ఇమ్మోర్టల్స్ కూడా జీవిస్తూ ఉంటారని అయితే రాసి ఉంది. అంటే గ్రీస్లోని మౌంట్ ఒలింపస్ లాగే దీని గురించి కూడా చైనీస్ మిథాలజీస్లో చెప్పబడింది. చాలామంది ఇమ్మోర్టల్స్ అక్కడ నివసిస్తూ ఉంటారు. వాళ్ళని కలిసినా కూడా మనకి ఇమ్మోర్టాలిటీకి సంబంధించిన రహస్యాలు తెలుస్తాయని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆ కొండ మీద ఒక ప్యాలెస్ ఉందని, ఆ ప్యాలెస్ పూర్తిగా బంగారంతో వెండితో తయారు చేయబడిందని, అక్కడ ఉన్న చెట్లకి వజ్ర వైడూర్యాలు, రత్నాలు, మరకత మాణిక్యాలు ఇలాంటివన్నీ కూడా పోస్తుంటాయని, ఇలాగ వేరు వేరు రకాల మాటలు అయితే వినిపిస్తూ ఉంటాయి. బట్ ఇది ఎక్కడ ఉందనేది అందులో అయితే మెన్షన్ చేయలేదు. అండ్ చాలా రకాల థియరీస్ అయితే పుట్టుకొచ్చాయి ఇది ఎక్కడ ఉండొచ్చు అనే విషయం మీద. బట్ ఎగ్జాక్ట్గా ఎవరు కూడా క్లారిటీగా చెప్పలేకపోయారు ఇది ఎక్కడ ఉందనే విషయం. కొంతమంది ఇది తైవాన్లో ఉందంటారు, కొంతమంది ఇది జపాన్లో ఉందంటారు, కొంతమంది ఇది కొరియాలో ఉందంటారు. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. అయితే కొంతమంది చరిత్రకారులు మాత్రం ఏమని చెబుతూ ఉంటారంటే, ఈ మౌంటైన్ అక్కడెక్కడా కాకుండా ఏషియాలోని వేరే ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. క్విన్ డైనస్టీ యొక్క ఫౌండర్ అయిన క్విన్ షీ హువాంగ్ బేసిక్గా అతను ఆ టైంలో చైనాని కలిపిన పర్సన్ కూడా. అయితే అతను కూడా ఈ కొండ కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కూడా
ఇమ్మోర్టాలిటీని సాధించాలనుకున్నాడు ఈ కొండను కనుగొనడం ద్వారా. బట్ అతనికి సాధ్యపడలేదు. అతను ఆ ప్రాంతాన్ని 221 బిఫోర్ ద కామన్ ఎరా నుంచి 210 బిఫోర్ ద కామన్ ఎరా వరకు రూల్ చేయడం జరిగింది. చాలా ఏళ్ల పాటు వెతికాడు ఆ కొండని కనుగొనడానికి. బట్ అతనికి ఆ కొండ దొరకలేదు, ఇమ్మోర్టాలిటీ యొక్క సీక్రెట్ దొరకలేదు. ఆ తర్వాత అతను చనిపోయాడు. కున్షి హ్యూయాంగ్ గురించి మనకు అందరికీ తెలిసిందే కదా. అతని యొక్క సర్వెంట్స్లో ఒక పర్సన్ ఒక కొండను చూసి మేబీ అదే ఆ కొండ అనుకున్నాడు. బట్ తర్వాత తెలిసింది ఏంటంటే అది జపాన్లోని మౌంట్ ఫుజీ. చూడడానికి ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి, మిథికల్ మౌంటైన్లా ఉంటుంది కాబట్టి దీన్ని చూసి కన్ఫ్యూజ్ అవడంలో తప్పు లేదని తర్వాత చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు కూడా. సో దాట్స్ గైస్, చూశారు కదా, ఇవి 5 మిస్టీరియస్ లెజెండరీ ప్లేసెస్. వీటిలో మీకు ఏది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.